ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడ. అయ్యా, నా బలహీనతల్లో మీ యొక్క శక్తిని పరిపూర్ణం చేసి నన్ను బలపరుచుకొని మీ మాటలు మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను. మీ సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా, మీరు మాతో మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది కనుక మాట్లాడమని నన్ను నేను మీకు సంపూర్తిగా సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నామండి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనంలో మోషే ఏం చేస్తాడంటే యెహోషువ అన్న పేరు పెడతాడనమాట. ఎవరకు? హోషేయకు. హోషేయ అన్న పేరు నాకు అర్థము ఏంటి అంటే రక్షణ. అయితే హెబ్రీ భాషలో యూద్ అన్న అక్షరాన్ని హోషేయకు అన్న పేరుకు ముందు పెడతాడనమాట, యెహోషువ అన్న పేరు. అయితే ఈ యెహోషువ అన్న పేరు నాకు అర్థము ఏంటి అంటే యెహోవాయే రక్షణ అని అర్థం అన్నమాట. ఐగుప్తు దేశంలో ఈ యెహోషువ జన్మించినట్లు మనం చూడగలుగుతాం. అతను నూనుకు కుమారుడు. మామూలుగా నూన్ అన్న పదము ఏదైతే ఉందో ఫిషర్మెన్స్కి యూజ్ చేసేవాళ్ళంట, చేపలు పట్టే వాళ్ళకు. అంటే ప్రాముఖ్యమైన వ్యక్తికి పుట్టిన వ్యక్తి కాదు ఈ యొక్క హోషేయ అని మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. అయితే దేవుడు ఈ యొక్క దాస్యంలో మగ్గుతున్న వ్యక్తి అయిన హోషేయను యెహోషువగా ఎలాగూ మలిచాడు. వాగ్దాన దేశము తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు స్వాధీనపరచుటకు ఎలాగూ సహాయం దయచేశాడు అనేది మనము ఒక ప్రయాణము లాగా చూడగలము. ఏంటంటే అతన్ని హోషేయను సిద్ధపరిచాడు. అదేవిధంగా ఈ హోషేయను ఏ విధంగా సిద్ధపరిచాడు, ఏ విధంగా మలుచుకున్నాడు అంటే మోషేకు ఎంతైతే గౌరవాన్ని ఇశ్రాయేలీయులు ఇచ్చారో అంతే గౌరవాన్ని ఈ యెహోషువకు కూడా ఇచ్చినట్లు మనము చూడగలుగుతాము. ఐగుప్తు దేశంలో దాస్యత్వంలో పుట్టాడు హోషేయ. దాస్యత్వంలో మగ్గుతున్నప్పుడు మోషే వలన విడుదలను కలిగించాడు దేవుడు. ఈ మోషేకు ఒక పరిచారకుడుగా ఉన్నట్లు మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. తన నాయకునికి నమ్మకంగా ఉన్నాడు. ఎవరు? హోషేయ. ఎక్కడి వరకు హోషేయనో కూడా ఆ పేరు కూడా చెప్తాను. తన నాయకునికి నమ్మకంగా ఉన్నాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అతను ఏం చేస్తాడు అంటే అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే ఒక మాట అంటాడు, నువ్వు మనుషులను తీసుకొని ఏర్పరచుకో, ఎంతమంది మనుషులైతే యుద్ధం చేయగలరో వాళ్ళని ఏర్పరచుకో, నేను కొండ ఎక్కి అక్కడ నిల్చొని ఉంటాను, దేవుడు ఇచ్చిన కర్రను పట్టుకొని నిలబడతానని చెప్తాడు. ఆ నాయకుని యొక్క మాటను తూచా తప్పకుండా పాటించినట్లు హోషేయ మనం చూడగలుగుతాం. తర్వాత సీనాయి కొండ దగ్గర 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు మోషే అన్నపానములు లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రము అనేది దేవుడు ఇస్తున్నప్పుడు ఈ హోషేయ దేవుని సేవకుడైన మోషే కొరకు ఈ కొండ అడుగు భాగంన ఎదురు చూస్తున్నట్లు మనం చూడగలుగుతాం. బహుశా అతనికి కూడా తిండి లేకుండా ఉండుండొచ్చు, అన్నము కానీ నీళ్లు కానీ ఏవి దొరికి ఉండకపోవచ్చు. మోషేలాగానే ఉపవాసం ఉండి ఉండవచ్చు. కానీ తన నాయకుడు వచ్చేంత వరకు నమ్మకంగా అక్కడే వేచి చూశాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే మోషేకు దేవుడు ఏం చెప్తాడు అంటే 70 మంది
ఇశ్రాయేలీలలో ముఖ్యులైన వాళ్ళను ఏర్పరచుకో, వాళ్ళ మీద నీ ఆత్మలో కొంచెం పాలు అనేది ఉంచుతాను అని చెప్తాడు దేవుడు. నీ ఆత్మలో పాలు ఉంచుతానన్నప్పుడు అందరి మీద దేవుని ఆత్మ దిగినప్పుడు అందరూ ప్రవచిస్తారు. ప్రవచించి కాసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రవచించడం మానివేస్తారు. కాకపోతే ఎల్దదు మేదదు అన్న ఇద్దరు వ్యక్తులు మాత్రము పాలెంలో ప్రవచిస్తూ ఉంటారన్నమాట. ప్రవచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను వద్దని చెప్పమని చెప్పి యెహోషువ మోషేకు చెప్తాడనమాట. నా కోసం నీకు రోషం పుట్టిందా? యెహోవా ఆత్మ అందరి మీద ఉండి ప్రవచించే వాళ్ళు, నా వంటి ప్రవక్తలు అనేకులు ఇశ్రాయేలీల్లో పుట్టాలి అని చెప్పి కోరుకుంటాడనమాట మోషే. తన నాయకుడైన మోషే నిమిత్తము రోషం పుట్టుకొచ్చింది యెహోషువకు. మోషే ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు అని చెప్పి యెహోషువ గ్రంథములో 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించాడంట. మోషే తన పరిచారకుడైన యెహోషువకు ఆజ్ఞాపించాడంట. యెహోషువ మోషే ఆజ్ఞాపించినట్లు సమస్తాన్ని చేశాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనంలో తేటపరుస్తుంది. తన నాయకుడైన మోషే ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా తూచా తప్పకుండా పాటించాడు. దేవుడు తనకేది చెప్పాడో ఆ యొక్క మాటను తీసివేయలేదు. ఈ యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం ఎప్పుడు అంటే, ఆయన యుద్ధాలు చేస్తున్నప్పుడు, అతడు నాయకుడుగా ఉన్నప్పుడు యెహోషువ ఈ మాటలు పాటించినట్లు చూడగలుగుతాం. అప్పటికి మోషే చనిపోయాడు. మోషే లేడు. ఇతను నా మాట వింటాడా లేదా అని చూడ్డానికి మోషే లేడు. కాకపోతే మోషే చెప్పిన ప్రతి మాటను నమ్మకంగా నెరవేర్చినట్లు యెహోషువ మనం చూడగలుగుతాం. తన నాయకుని ఎడల నమ్మకంగా ఉన్నాడు. తన దేవుని ఎడల నమ్మకం కలిగిన వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. ఇతనికి రెండో క్వాలిటీ ఏంటి అంటే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, మోషే ఇంకా చనిపోయే సమయం వచ్చింది. నెబో పర్వతం మీదకి ఎక్కిరమ్మని దేవుడు చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే అతను చేతులు ఉంచి యెహోషువ మీద ప్రార్థన చేశాడో అతను జ్ఞానాత్మ పూర్ణుడాయను అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడంట. అతను ఆ జ్ఞానంతో ఇశ్రాయేలీలను నడిపించినట్లు మనం చూడగలుగుతాం. మోషే నెబో పర్వతాన్ని ఎక్కాడు. వాగ్దాన దేశాన్ని చూశాడు కానీ ప్రవేశించలేకపోయాడు. నెబో పర్వతం మీద మరణించినట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. అయితే మోషే చనిపోయిన తర్వాత దేవుని వాక్కు అనేది యెహోషువకు వచ్చినట్లు చూడగలుగుతాం. యెహోషువ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా సేవకుడైన మోషే చనిపోయాడని చెప్పి దేవుడే చెప్తాడు యెహోషువతో. నెబో పర్వతానికి ఎక్కాడు కానీ చనిపోయాడా లేదా తెలీదు. మోషే యొక్క శరీరము అనేది కూడా వీళ్ళకు లభించలేదు. ఇశ్రాయేలీలకు 30 దినాలు వాళ్ళు మామూలుగా రిమెంబరెన్స్ మనం ఎట్లా పాటిస్తామో జ్ఞాపకార్థంగా వాళ్ళు కూడా 30 దినాలు వాళ్ళు దుఃఖంతో నిండిన దినాలు సంపూర్తి అయిన తర్వాత దేవుని యొక్క వాక్కు వచ్చింది. దేవుని యొక్క వాక్కు వచ్చి ఏం చెప్తుంది యెహోషువతో అంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు అంటే దేవుడు మరలా అదే చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్నంతటిని నువ్వు పాటించమని చెప్తున్నాడు. తూచా తప్పకుండా కుడికి కానీ ఎడం కానీ తిరగకుండా నువ్వు పాటించాలి, దాన్ని బోధించాలి అని దేవుడు చెప్పినట్లు
చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. అప్పుడు ఏమంటాడు అంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, మోషేకి ఎలాగ తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను అని చెప్పి వాగ్దానం చేసినట్లు చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవుడు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడో అంతసేపు డౌట్ఫుల్గా ఉన్న యెహోషువ ఈ ఇశ్రాయేలీలు నా మాట వింటారా అనే డౌట్. తర్వాత మోషే యొక్క మాటే వినలేదే, వీళ్ళు నన్ను అనుసరిస్తారా, నేను ఈ కార్యాన్ని చెయ్యగలనా, బహుభారమైంది కదా ఈ యొక్క పని అని సంకోచంలో ఉన్న యెహోషువ ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే నిబ్బరంగా నిలబడ్డాడో ఇద్దరు వేగుల వాళ్ళను పంపించినట్లు మనం చూడగలుగుతాం. అక్కడ ఎరికో ప్రాంతానికి పంపించి ఆ తర్వాత ఎరికో యొక్క సమాచారాన్ని పొందుకున్నట్లు మనం చూడగలుగుతాం. యోర్దాను దాటిన తర్వాత యెహోషువ ఏం చేస్తాడు అంటే, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం అరణ్యం అంతటిలో 40 సంవత్సరాలు వీళ్ళు తిరిగినప్పుడు సున్నతి అనేది జరగలేదు వాళ్ళకి. ఆ సున్నతి చేపించినట్లు మనం చూడగలుగుతాం. అక్కడ గిల్గాలు అన్న పేరు పడుతుంది దానికి, ఎందుకంటే వాళ్ళ యొక్క అవమానము అనేది దొరలిపోయింది. ఎందుకు దొరలిపోయింది? వాగ్దాన దేశంలో ప్రవేశిస్తున్నారు వాళ్ళు. ఐగుప్తు యొక్క దాస్యత్వం నుండి వాగ్దాన దేశాన్ని ప్రవేశిస్తున్నారు కనుక దేవుడు చెప్పినట్లు సున్నతి చేశాడు. వాళ్ళ అవమానం అనేది దొర్లింపబడింది. వాళ్ళు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, ఎరుకోను ఎలాగో స్వాధీనపరచుకోవాలి అంటే 7 రోజులు తిరగమంటాడు, మాట్లాడకుండా తిరగమంటాడు. ఇది సాధ్యమా? అసాధ్యమైనది సుసాధ్యం చేసే దేవుడు ఉండగా ఆ సాధ్యమా అనే పదము మనం ఎందుకు అనుకోవాలని చెప్పి యెహోషువ దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎరుకో పట్టబడింది. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోషువ కీర్తి దేశమంతటా ప్రచురించబడిందంట. ఎందు నిమిత్తము అని మనం చూసినట్లయితే, దేవుడు చెప్పిన మాట ఎడల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎడల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం చేశాడు. అతను బలహీనపడుతున్న ప్రతిసారి దేవుడు బలపరిచినట్లు మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. యెహోవా సేనాధిపతి వచ్చి యెహోషువను ఎరికో యొక్క యుద్ధానికి ముందు బలపరిచినట్లు చూడగలుగుతాం. ఇంతటి బలాధిక్యాన్ని చూసిన తర్వాత హాయికి వెళ్ళేటప్పుడు హాయిలో వీళ్ళు ఓటమిని చూసినట్లు చూడగలుగుతాం. అప్పుడు యెహోషువ తన యొక్క బట్టల్ని చింపుకొని దేవుని యొక్క సముఖంలో నేలకు తన మొహాన్ని వేసుకొని ఎంతో బాధతో వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీ మధ్య శపితమైనది ఉంది, శపితమైనది నిర్మూలన చేసేంత వరకు నేను మీకు తోడై ఉన్నానని దేవుడు వాక్కు అనుగ్రహించినట్లు మనం చూడగలుగుతాం. యెహోషువ 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మాట రాయబడింది. శపితమైన దాన్ని నిర్మూలం చేస్తేనే మీతో ఉంటానని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క ఎరికో ప్రాంతం నుండి దొంగిలించిన వస్తువులను ఎవరి వద్ద ఉన్నాయి అని వెతికినప్పుడు ఆకాను అన్న వ్యక్తి దగ్గర అది చూడగలుగుతాం. ఆకాను వద్ద అది పట్టబడినప్పుడు యెహోషువ ఎంతో బాధపడినట్లు చూడగలుగుతాం. నా కుమారుడా అని సంబోధిస్తాడు ఆకాన్ని. అయినప్పటికీ దేవుడు చెప్పిన ప్రకారము శపితమైన దాన్ని నిర్మూలన చేసినట్లు పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. ఆ లోయకు ఆకోరు లోయ అన్న పేరు బడింది. బాధ లోయ. ఎంతగానో బాధపడ్డాడు.
దేవుడు ముందుగానే ఆజ్ఞాపించాడు, శపితమైనది ఏది ముట్టవద్దని చెప్పి. కాకపోతే ఆకాను ఏం చేస్తాడు? ఆశపడి దురాశతో ఆ యొక్క ప్రదేశంలో, ఎరికో ప్రాంతంలో ఉన్న దాన్ని తీసుకున్నట్లు చూడగలుగుతాం. మూడవ క్వాలిటీగా యెహోషువ ఏం కలిగి ఉన్నాడంటే, దేవుడు చెప్పాడు శక్తమైన దాన్ని నిర్మూలన చేయని చెప్పి, దానికి పరిహారం చేయమని చెప్పిన వెంటనే శపితమైన దాన్ని పరిహరించినట్లు మనం చూడగలుగుతాం. తరువాత ప్రేయర్ఫుల్ మ్యాన్, ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తి ఈ యెహోషువ. గిబియోనీయులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుంటారు. ఎలాగూ అంటే మోసంతోనే చేసుకుంటారు, కానీ సంధి చేసుకుంటారు. ఎప్పుడైతే గిబియోనీయులు సంధి చేసుకున్నారని చెప్పి యెరూషలేం రాజుకు తెలుస్తుందో, 5 రాజులు కలిసి, అమోరీయుల రాజులందరూ కలిసి గిబియోనీల మీదకి వెళ్తారు. గిబియోను రాజ్యము అనేది పెద్ద రాజ్యం కనుక ఆ రాజ్యం మీదకు వెళ్ళినప్పుడు ఈ గిబియోనీలు ఏం చేస్తారు అంటే యెహోషువకు వర్తమానం పంపిస్తారు. ఆ రాత్రి మొత్తం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ మీద పడతాడంట యెహోషువ. ఎప్పుడైతే గిబియోనీల వద్ద వెళ్ళి ఈ అమోరీయులతో యుద్ధం చేస్తున్నాడో, యుద్ధం చేస్తున్న సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. రూల్ ఏంటంటే సూర్యుడు అస్తమిస్తే యుద్ధము చేయకూడదు, యుద్ధం ఆ రోజుకి సమాప్తం అవుతుంది. అయితే అప్పుడు యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిల్చెను, చంద్రుడు ఆగెను అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఎంత నమ్మకంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నీవు గిబియోన్లో నిలిచిపోమన్నాడు, నిలిచిపోయాడు సూర్యుడు. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పాడు. చంద్రుడు రాలేదు. ఒక రోజంతా ఇలా జరిగినట్లు మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. అయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదంట. ఇటువంటి మనవి ఎవరు చేయలేదు, ఇటువంటి దినము ఎవరు చూడలేదు. తన పగ తీర్చుకునే వరకు జనులందరూ ఆ సూర్యుడిని నిలిచిపోమ్మన్నాడు, చంద్రుడిని నిలిచిపోమ్మన్నాడు. ఒక దినం మొత్తం స్తంభించిపోయింది. అటువంటి ప్రార్థనా శక్తితో ముందుకు పయనించాడు యెహోషువ. దేవునితో గొప్ప సహవాసం కలిగిన వ్యక్తి గనుకనే, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాడు గనుకనే ఇంతటి ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడు అని చెప్పి మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. యెహోషువ 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 31 రాజులను అతను ఓడించి ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశాన్ని తీసుకున్నట్లు, ఆ యొక్క ముట్టడి వేసినట్లు, ఆ వాగ్దాన ప్రదేశాన్ని మొత్తము స్వాస్థ్యముగా అప్పగించాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. యెహోషువ 11వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. యుద్ధం లేకుండా దేశము సుభిక్షంగా ఉందంట. స్వాస్థ్యాన్ని మొత్తము ఇశ్రాయేలీలకు అప్పగించాడంట. ఎక్కడ హోషయ, ఎక్కడ యెహోషువ అని మనం చూసినట్లయితే, చివరిగా ఈ యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికినట్లు చూడగలుగుతాం. 110 సంవత్సరాలు బ్రతికి తన ముసల్తనమందు ఇశ్రాయేలీల ప్రజలందరినీ సంపూర్చి ఒక మాట అంటాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మీకు ఇచ్చాడు కనుక మీరు వేరే దేవతలను పూజించొద్దు అని చెప్తాడు.
తర్వాత మీరు ఒకవేళ పూజించినా కానీ పూజించండి, అది మీ ఇష్టం. కాకపోతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చెప్తాడు. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మీకు సమస్తాన్ని అనుగ్రహించాడు. 31 రాజులను సంహరించాడు దేవుడు. ఆ వాగ్దాన ప్రదేశాన్ని మీకు పెరిజ్జీలు, హిత్తీలు, హివ్వీలు, ఆ దేశమంతటిని మీకు స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహించాడు అని చెప్పి ఇశ్రాయేలీల మనస్సు తిప్పినట్లు చూడగలుగుతాం. అప్పుడు ఇశ్రాయేలీలందరూ అంటారు, మా ముందు ఇంకే దేవుడిని మేము పెట్టుకోము, మా దేవుడు యెహోవానే, ఆయన్ని మాత్రమే పూజిస్తామన్నప్పుడు, అయితే మీ దగ్గర ఉన్న ఏ ఒక్క విగ్రహమైనప్పటికీ వాటిని నష్టపరిచి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు దేవుని వైపు తిప్పుకోండి అని చెప్పి యెహోషువ చెప్పినట్లు చూడగలుగుతాం. యెహోషువ 5 క్వాలిటీస్ చూసినట్లయితే, ముందుగా నాయకునికి విధేయతతో ఉన్నాడు, తర్వాత దేవునికి విధేయునిగా ఉన్నాడు, దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా పాటించినట్లు చూడగలుగుతాం. నాయకుడు చనిపోయినప్పటికీ నాయకుని మాటను కూడా ఆయన నెరవేర్చినట్లు చూడగలుగుతాం. తర్వాత ప్రార్థనాత్మను కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. 4వదిగా వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలీలకు అందించిన వ్యక్తిగా చూడగలుగుతాం. 5వదిగా యెహోవాను మాత్రమే సేవించిన వ్యక్తిగా మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. ఈ యెహోషువ గురించి ఇన్ని క్వాలిటీస్ చూసినప్పుడు మనకు ఈ యెహోషువ అన్న పేరు హెబ్రీ భాషలో యేషువ అన్న పేరు రెండు ఒకటే. దేవుడు హోషేయకు యెహోషువ అన్న పేరు పెట్టడానికి ముఖ్య కారణము ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, వీళ్ళు వాగ్దాన దేశాన్ని చూడడానికి వెళ్తూ ఉంటారు 12 మంది. అప్పుడు యెహోవా రక్షించును అని చెప్పి మోషే యూద్ అన్న పదాన్ని యెహోషువకు హోషేయ అన్న పేరునకు ముందు యూద్ అన్న పదాన్ని పెట్టినట్లు మనం చూడగలుగుతాం. అట్లా అది యెహోషువ అన్న పేరు అయింది. మామూలుగా రక్షించును అన్న దానికి యెహోవా రక్షించును అన్న అర్థము వచ్చే విధంగా పెట్టినట్లు మోషే మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. మోషే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని అందించాడు. కాకపోతే వాగ్దాన దేశము యొక్క పొలిమేరలలోనే, బయటనే, యోర్దాను దాటక ముందే మోషే చనిపోయినట్లు మనము చూడగలుగుతాం. ఈ యెహోషువ ఆ యోర్దాను అవతల నుండి సమస్తాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకునే విధంగా చేసినట్లు చూడగలుగుతాం. మోషే ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నాడు. యెహోషువ ప్రభువైన యేసునకు, అంటే ఆయన రక్షకునికి గుర్తుగా ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని మనం తూచా తప్పకుండా పాటించినప్పటికి కూడా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని పాటించినప్పటికి కూడా, యేసునందు నమ్మిక లేకపోతే, యేసునందు మనం విశ్వసించకపోతే, ఆయన నామము మనము ఒప్పుకోకపోతే మనము వాగ్దాన దేశాన్ని ప్రవేశించలేము అని చెప్పి ఇది ఒక చూచాయగా ప్రభువు చూపించినట్లు మనము చూడగలుగుతాం. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే ప్రేమ కదా అని చాలామంది అనుకుంటాం మనం. అయితే దేవునికి లోబడకుండా మనం చేసే చాలా పనులు ఉంటాయి. మంచిగా ఒక వ్యక్తి మంచిగా జీవించవచ్చు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, మంచితనంతో జీవిస్తారు, ప్రజలందరికీ మేలు చేస్తారు, కానీ దేవుడు లేకుండానే మరణిస్తారు. ప్రభు ఈరోజు తేటపరుస్తున్న మాట, నా ఇష్టానికి లోబడి నన్ను చేర్చుకునేవాడు సమస్తాన్ని పొందుకుంటాడు,
వాగ్దాన దేశాన్ని పొందుకుంటాడు అని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకుంటాడని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనలో ఎవరము ప్రభువునకు దూరంగా ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ప్రభువు చేసిన పనుల వంటి పనులే చేస్తున్నాను, కానీ ప్రభువునకు మాత్రం నా హృదయం దూరంగా ఉంది. ప్రశ్నించుకుందామండి, పరిశీలించుకుందాం. ఒక్కసారి ప్రభువు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం, ఎలా అంటే ఆచార పద్ధతిలో ప్రభువు యొక్క ఆజ్ఞలన్నిటిని పాటిస్తున్నాం అని చెప్పి అన్నిటినీ అనుసరిస్తాం. కానీ దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, మనకి ఏదైతే అందించాలనుకుంటున్నాడో దాన్ని దూరంగా తోసివేస్తున్నామని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆయన హృదయానికి మన హృదయము దూరంగా ఉంది అని ప్రభువు తేటపరుస్తున్నాడు. లోకంతో నిండిన హృదయము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చదు అని ప్రభువు తేటపరుస్తున్నాడు. చాలామంది ఏం చేస్తాము అంటే మండే టు సాటర్డే లోకల్లో జీవిస్తాము. సండే వచ్చేసేసరికి ప్రభువా నా దేవా, నేను నిన్ను ఆరాధిస్తాను, నేను నిన్ను పూజిస్తాను, నీవే నాకు తండ్రివి. ఇశ్రాయేలీలు ఏ విధంగా తప్పిపోయారో, ఏ విధంగా దేవునికి తమ హృదయాలను దూరపరుచుకున్నారో ఆ విధంగా మనము జీవిస్తున్నాము, స్వనీతితో జీవిస్తున్నాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. స్వనీతి దేవుని నీతిని నెరవేర్చదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. దేవుని నుండి వచ్చే నీతే మనల్ని ఆయన యొక్క రక్షణలోకి నడిపిస్తుంది. ఆయనలో నడిపించి, ఆయనలో వేరుపారి, ఆయనలో ఒదిగి ఎదిగే బిడ్డలుగా మనల్ని అందరినీ చేస్తుందని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తాము, మన సహోదరుని మనం ద్వేషిస్తున్నామేమో, మన సహోదరుని ఎడల కాఠిన్యంగా ప్రవర్తిస్తున్నామేమో, మన సహోదరుడు, మన పక్కన ఉన్న వ్యక్తిని మనము ప్రేమించలేనప్పుడు కనబడని ప్రభువుని ఎలా ప్రేమించగలము అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడలేనప్పుడు, నీ తల్లిదండ్రుల ఎడల నువ్వు ప్రేమ చూపించలేనప్పుడు నాకు ఎలాగూ విధేయత చూపిస్తావు అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. కనబడని నాకు ఎలాగూ ప్రేమను అందిస్తావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని మాటలతో చెప్పడం కాదు, నేను చూపిన విధంగా చేతలతో నీ ప్రేమను చూపించమని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు చేతలతో ఎంతమంది మనము ప్రేమను చూపిస్తున్నాము? యెహోషువకు తర్వాత ప్రభు అయిన యేసుకు ఉన్న సిమిలారిటీస్ మనం చూసినట్లయితే, ఆయన విధేయత చూపించాడు, తండ్రికి లోబడ్డాడు, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు, తన ప్రాణం సహితం దారబోసి వాగ్దాన దేశము మనకివ్వడానికి ఆయన పేరుని మనకు అనుగ్రహించాడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన పేరును అనుగ్రహించడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయనను నమ్ముకోవటం వలన, ఆయనే ప్రభువు అని మన నోటితో చెప్పడం వలన, మన క్రియల ద్వారా ఆయనే మన జీవితానికి ప్రభువు అని చూపించడం వలన మనము ఆయనలో వేరై పారి ఒక ఫలించే ఫలదాయకమైన మొక్కగా మనని తయారు చేస్తానని ప్రభు తేటపరుస్తున్నాడు. మాట మాత్రం కాదు, యేసే నా ప్రభువు, యేసే నా జీవితం అని మనము ఈరోజు చెప్తున్నామేమో, అందరం చెప్తాం యేసే నా ప్రభువు అని. కాకపోతే క్రియలల్లో ఆయనను చూపిస్తున్నామా అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ప్రేమ అనేది మాటకు సంబంధించింది కాదు, చేతకు సంబంధించింది అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎంతమంది మన ప్రేమను చేతలతో చూపిస్తున్నాం? యెహోషువ
తన చేతలతో నాయకుణ్ణి ప్రేమించినట్లు, దేవుణ్ణి ప్రేమించినట్లు చూపించాడు. తద్వారా అతను వాగ్దాన దేశంలో ప్రవేశించాడు, వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు. ఆ వాగ్దాన దేశంలోనే చనిపోయి అక్కడే పాతిపెట్టబడినట్లు చూడగలుగుతాం. అతని యొక్క పేరు గొప్ప చేయబడింది దేవుని వలన. అతని కీర్తి దేశమంతటా ప్రచురించబడింది. కేవలము ఎందుకు అంటే దేవుని ఎడల ప్రేమ వలన. దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. నేను నిన్ను గొప్ప చేస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు కీర్తిని అనుగ్రహిస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆయన ఆజ్ఞాపించింది ఏంటి అంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. మొట్టమొదటిగా లోకానికి భయపడొద్దని ప్రభు తేటపరుస్తున్నాడు. పాపము మనిషిలో ఎలా ప్రవేశిస్తుందంటే, భయపడినప్పుడు మనిషి దానికి తను తాను అప్పగించుకుంటాడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. బలహీన పడిపోయి పాపానికి అప్పగించేసుకుంటున్నాడు మనిషి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు నీలో బలహీనత ప్రవేశించినప్పుడు లోకాశ, శరీరాశ, జీవోపుడంబం అది ఏదైనప్పటికీ కూడా సాతాను అస్త్రము వేసినప్పుడు మనము ఏం చేయాలంటే వాక్యమను ఖడ్గాన్ని మనము ఎత్తాలి. గర్వం అనేది మనలో ప్రవేశిస్తుందా? అతిశయించువాడు ప్రభువుని బట్టే అతిశయించాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనము మనని బట్టి, మన పొజిషన్ని బట్టి మనం అతిశయిస్తున్నామేమో ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రభు చెప్తున్నాడు, నన్ను బట్టి అతిశయించండి, నన్ను బట్టి సంతోషించండి అని ప్రభు తేటపరుస్తున్నాడు. శోధనల్లో, వేదనల్లో ఉన్నప్పుడు నిబ్బరాన్ని కోల్పోతాం, ధైర్యాన్ని కోల్పోతాం. ఇదింటే నా జీవితము ఇంకా మలుపు తిరగదు, ఇక్కడే స్టాపు, ఇంతటితో నా జీవితం అంతమైపోతుంది, ఈ విషాదంలోనే నేను మునిగిపోతాను, నా యొక్క ఫలింపు అనేది నాకు ఉండదు జీవితంలో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారంట. ప్రభు తేటపరుస్తున్న మాట, జీవన్ మరణాలు నీ నాలుక వశంలో ఉంచానని ప్రభు తేటపరుస్తున్నాడు. ఉప్పు కలిగిన మాటలు మాట్లాడమంటున్నాడు. ఒక వ్యక్తి పాడైపోవాలి అని నాలుకతో అంటే ఆ వ్యక్తి పాడైపోయిన రోజులున్నాయి. అయితే ప్రభువు అంటున్నాడు, నీ సహోదరుని గురించి కూడా ఆశీర్వాదకరంగా మాట్లాడు, నీ గురించి కూడా, నీ జీవితాన్ని గురించి కూడా ఆశీర్వాదకరంగా మాట్లాడమని ప్రభు తేటపరుస్తున్నాడు. నాదింటే నా జీవితం మారదనకు, నా జీవితం మారుతుంది, నా రక్షకుడు సజీవుడు, ఆయన సమస్తాన్ని మార్చగలిగిన వాడు అన్న మాట మన నోట్లో నుండి రావాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఏదొచ్చినప్పటికి కూడా ప్రభుని యొక్క స్తుతి మన నోట్లో ఉండాలని ప్రభు తేటపరుస్తున్నాడు. పరిస్థితులు అల్లకల్లోలమైనప్పటికీ, పరిస్థితులు వ్యతిరేకంగా అనిపించినప్పటికి కూడా ప్రభు ఈ కార్యం చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నా యొక్క సృష్టికర్త యందు నేను నమ్మిక ఉంచుతున్నాను అన్న మాటతో నిబ్బరం కలిగి ధైర్యంగా ఆ మాటను పలకమని ప్రభు తేటపరుస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించమంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించమంటున్నాడు. ఏ ఒక్క ఆజ్ఞను మనను తప్పిపోయిన ఎడల సమస్త ఆజ్ఞలన్నిటినీ తప్పిపోయినట్టు అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆ యొక్క ఆజ్ఞలను పాటించటమే కాదు, ఇతరులకు బోధించమంటున్నాడు. ఒక ఇంటి యజమానునిగా, ఇంటి యజమానురాలుగా మీరు ఉంటున్నప్పుడు మీ యొక్క గృహంలో ఉన్న పిల్లలకు వాటిని నేర్పించమంటున్నాడు. వాళ్లకు బాసికముగా, వాళ్ళ హృదయములో ముద్రగా ఆ యొక్క ఆజ్ఞలను చిన్నప్పటి నుంచే మనము నేర్పించాలి. అప్పుడు చిన్నతనంలో నేర్పిస్తే ఏమవుతుంది అంట, ధర్మశాస్త్రము నుండి
ఆ చిన్న బాలుడు తప్పిపోడని ప్రభువు తేటపరుస్తున్నాడు. బాల్యమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. తర్వాత బాల్యమందే ఉన్న ఆ చిన్న బిడ్డకు దేవుని యొక్క వాక్యాన్ని ఉగ్గుపాలుగా నేర్పించమంటున్నాడు. దేవుని యొక్క వాక్కు జీవాన్ని కలిగిస్తుంది, శూన్యంలో సృష్టిని చేస్తుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. కనుక పాటించాలి, మన యొక్క ఇళ్లల్లో బోధించాలి, ఆ యొక్క ఆజ్ఞలను మన యొక్క జీవితంలో నెరవేర్చాలని ప్రభు తేటపరుస్తున్నాడు. మనము చదవటం మాత్రం కాదు, చెప్పటం మాత్రం కాదు, ప్రభు వాక్యాన్ని మనము పాటించాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. యెహోషువ యొక్క జీవితం వలన మనం ఏం నేర్చుకోగలము అంటే విధేయత నేర్చుకోగలము. ప్రభువు నాకు చూపిన విధేయత, నేను దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను, జీవం కలిగిన దేవుని బిడ్డను కనుక జీవం కలిగిన దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను, ఇతరులను నేను సేవించను. మన జీవితంలో ఏదైనా విగ్రహంగా ఉందా, దాన్ని తీసివేయమంటున్నాడు ప్రభు. ఏదైనా శపితమైనది ఉందా, దాన్ని నాశనం చేయమంటున్నాడు. ఎలాగూ యేసు రక్తం వలన దాన్ని నాశనం చేయమంటున్నాడు. మన యొక్క పితరుల యొక్క పాపదోషాలు, శాపాలు అనేవి మన మీద ఉంటాయి. ఆ శాపాన్ని కొట్టివేసేది ఎవరు అంటే యేసయ్య రక్తం అని ఆయన తేటపరుస్తున్నాడు. ఏదైతే శాపము వెంటాడుతుందో మనల్ని, అది అనారోగ్యమైన అది ఏదైనప్పటికీ కూడా, అయ్యా నా జీవితంలో ఈ శాపము వర్తించకూడదు. ఎందుకు అంటే నీవు నీ రక్తం వలన నన్ను కడిగావు గనుక, నీ రక్తములో నేను కడగబడి సువర్ణం వలె ఒక పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాను గనుక ఈ శాపం నాకు వర్తించకూడదు ప్రభువా అని చెప్పి మనము అడగాలి. మా తాతయ్య జీవితంలో ఒక శాపం ఉండేదన్నమాట. జాన్ తాతయ్య, మా డాడీ వాళ్ళ డాడీ, వాళ్ళు 56, 58 సంవత్సరాలకి వాళ్ళు చనిపోయేవాళ్ళు. అయినప్పటికీ ఆ శాపం వర్తించకుండా 75 సంవత్సరాలు దేవుడు నా తండ్రిని కాపాడాడు. ఎందుకు అంటే ప్రార్థన, ముఖ్యంగా మమ్మీ ప్రార్థన. ఆ ప్రార్థన వలన కాపాడుకుంటూ వచ్చి 75 సంవత్సరాలు, 20 సంవత్సరాల సేవ కాపాడి దేవుడు పరమునకు చేర్చుకున్నాడు. మన జీవితంలో ఏదన్నా శాపం ఉందేమో, ఏదన్నా పని చేస్తుందేమో, ఒకవేళ ప్రభువుని అడుగుదాం. అయ్యా నువ్వు నా శాపాన్ని పరిహరించు దేవుడవు గనుక నీకు వందనాలు అని చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుకోవలసిందిగా ప్రభువు కోరుకుంటున్నాడు. మనం విధేయత చూపించాలి, శాపాన్ని మన జీవితం మీద క్యాన్సిల్ చేయాలి అనేది మనము ఈ యొక్క యెహోషువ జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. అదే ఆకాను యొక్క శాపాన్ని పరిహరించకుండా, శపితమైన దాన్ని అతను పరిహరించకుండా ఉండుంటే వాగ్దాన దేశాన్ని వాళ్ళు పొందుకునే వాళ్ళు కాదు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాట విన్నాడు, శాపాన్ని పరిహరించాడు కనుక వాగ్దాన దేశాన్ని స్వాధీనపరిచి అతను ఆ వాగ్దాన దేశంలోనే మరణించినట్లు చూడగలుగుతాం. మన జీవితంలో ఏవేవైతే దేవునికి అడ్డంకులుగా ఉన్నాయో, ఏవేవైతే విగ్రహాలుగా ఉన్నాయో, ఏవేవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ మే నెల 5వ నెల వాగ్దానాన్ని సంతరించుకోవడానికి వాగ్దానము చేసి దాని యందు నమ్మిక ఉంచి మనము కొనసాగాలి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.